రాజస్థాన్లోని రణథంబోర్ ఫోర్ట్ చరిత్రలో రక్తపాతం, యుద్ధాలు చూసిన ప్రదేశం. కానీ అదే ఫోర్ట్ ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణేష్ టెంపుల్గా నిలిచింది. రణథంబోర్ ఫోర్ట్ అప్పట్లో రాజా హమీర్ దేవ్ పాలనలో ఉండేది. 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఆ కోటపై దాడి చేసింది. ఫోర్ట్లోని ప్రజలు ఆకలితో, భయంతో అల్లాడుతున్నారు. ఆ సమయంలో రాజు హమీర్ దేవ్కు ఒక కల వచ్చింది. ఆ కలలో వినాయకుడు ప్రత్యక్షమై, నేను నీ కోటలో ప్రత్యక్షమవుతాను, ప్రజల్ని రక్షిస్తానని ఆశీర్వదించాడు. రాజు కళ్ళ నుంచి లేచేసరికి కోట గోడలో ఒకటి కూలిపోయింది. ఆ శిథిలాల మధ్య 3 కళ్ళతో గణేశుడు స్వయంగా వెలిసిన విగ్రహం కనిపించింది. ఈ మిరాకిల్ చూసిన రాజు వెంటనే ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి రణథంబోర్ ఫోర్ట్లోని ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భక్తులు తమ కోరికల్ని లెటర్స్ రూపంలో గణేశుడికి పంపిస్తారు. పెళ్లి కార్డులు కూడా మొదట ఈ ఆలయానికి ఆహ్వానంలాగా పంపించడం ఒక ట్రెడిషన్ అయిపోయింది. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.